పై చిలుకున్న సంవత్సరాల నుంచి వందలాది సంవత్సరాల నుంచి ఆరాధ దేవుడు అయిన యాదవులకు ఈరోజు పునర్నిర్మాణం అవుతుంది కాబట్టి చుట్టుపక్కల ప్రాంతం అంతా అల్వాల్ ప్రాంతంలోని 820 సంవత్సరాల వెంకటస్వామి గుడికి ఎంత చరిత్ర ఉందో ఈ మన మల్లన్న స్వామి అంత చరిత్ర ఉన్న పాకాలకుండల మల్లన్న స్వామి ఇక్కడ పుట్టి పెరిగిన అందరికీ మల్లన్న దేవుడు అంటే చాలా దైవంతో సమానం. వాళ్ళ కుల దేవుడు కాబట్టి పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలు కానీ పిల్లలకు జ్వరం వచ్చినా చదువులు వచ్చినా ఏదొచ్చినా కానీ వాళ్ళకి మొత్తం వచ్చి ఆ మల్లన్నది పసుపును మొదలుపెట్టుకుంటే మంచి జరుగుతాయని ఒక నమ్మకంతో వందలాది సంవత్సరాల నుంచి ఇక్కడ జాతరలు జరుగుతాయి కాబట్టి చుట్టుపక్కల ప్రాంతం అంతా కారణం అడవి ఉండి ఇక్కడ అంతా రౌండ్ కంచి ఉంది, అవతలనేమో చెరువులు ఉన్నాయి, ఇక్కడనేమో వెంకటస్వామి గుడి ఉంది, ఇక్కడ మల్లన్న గుడి ఉంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న అల్వాల్ ప్రాంతంలో ప్రతి ఒక్క మనిషి ఉన్న గడపలు ఉన్న ప్రతి ఒక్క మానవుడు భక్తుడు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకు ఈయన కులదైవం కాబట్టి ఏమున్నా కానీ సూర్యుడు ఉదయించేటప్పుడు మనం ఏ విధంగా మొక్తామో సూర్యుని అస్తమించేటప్పుడు అదేవిధంగా మొక్తాం. కాబట్టి మల్లన్న దేవునికి సూర్యచంద్రునికి ఎంత చరిత్ర ఉందో మల్లన్న దేవునికి పాకాలకుంటున్న మల్లన్న దేవునికి అంత చరిత్ర ఉన్నది. కాబట్టి నేను మా తాతలు ముత్తు తాతలు అంతా వచ్చి ఇక్కడ జాతరలంతా పాల్గొని ఈ ప్రాంతం అంతా దప్పు కొట్టి ప్రచారం చేసి మల్లన్న దేవుని కొట్టి తీసుకుపోయి మా చిన్నపిల్లలకు పెట్టుకొని పెళ్ళిళ్ళు పేరేటలైన చాలా పవర్ఫుల్ పుణ్యస్థలం ఇది. దీన్ని పాకాలకుంట అంటాం. కాబట్టి 3 తరాల నుంచి చేస్తున్న తుమ్మడి వంశస్థులు అన్నదమ్ములు అక్కజెల్లెళ్ళు మన్మలు మన్మరాళ్ళు ఈ దేవుని పైన ఉన్న భక్తితోటి పునర్నిర్మాణం అవుతుంది. కాబట్టి అల్వాలు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్క మనిషి ఈ గుడిగా పాల్గొని పునర్నిర్మాణం తోసినంత మీకు ఏం చేయగలతో మీ శక్తి ఏమున్నదో ఆ భాగస్వాములు అయ్యి మీరు పునీతులు అవుతారని చెప్పి ఆ దేవుని ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మీ కుటుంబాలకు మీ పిల్లలకు అందరికీ ఆ మల్లన్న దేవుని ఆశీర్వించి ఉండాలని కోరుతా ఉన్నాం. ఈరోజు DBSMC మెంబర్ శరణగిరి గారు, నాగులు యాదవ్ గారు, అన్నగారు మల్లేష్ యాదవ్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు మహిళలు అక్కజెల్లెళ్ళు పిల్లలు అందరూ వచ్చి ఈ గుడి దగ్గర మరి ఈరోజు శంకుస్థాపన చేశారు. కాబట్టి పునర్నిర్మాణ శంకుస్థాపన చేసింది కాబట్టి అన్ని కులాలకు అన్ని వర్గాలు కులాలు అందరూ కలిసి ఈ గుడి దగ్గర పాల్గొని మీ జీవితాన్ని పుణ్యంగా చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం అంతా శాంతి ఉండాలని మల్లన్న కోరుకుంటా ఉన్నాం. మల్లన్నకి పాకాలకుంట మల్లన్నకి